హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పింటెస్ట్ మీద చేసుకోండి. హలో అందరికీ, ఆల్రెడీ మై పాప ఇంట్రో చూసేసే ఉంటారు కదా. అండ్ ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఈ వీడియో ఏంటంటే మేము హుజరాబాద్ నుండి కరీంనగర్ వెయ్యే వేలో నట్టదుద్దనపల్లి అనే ఊర్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ హనుమాన్ టెంపుల్ స్పెషల్ ఏంటంటే వెహికల్స్ పూజ బాగా చేస్తారంట. ఎవరు న్యూ వెహికల్ తీసుకున్నా సరే అక్కడికి వెళ్ళి చాలామంది పూజలు చేసుకుంటారంట. ఈ హనుమాన్ టెంపుల్ స్పెషలే ఈ వెహికల్స్ పూజలంట. అసలు కార్ తీసుకున్న వాళ్ళు ఎవరు మహిపాపకి ఏమవుతారంటే, మహిపాప వాళ్ళ చిన్నత్త చిన్న మామ వాళ్ళు కొత్తగా కార్ తీసుకున్నారు. అందుకే ఆ పూజకు మేము కూడా వెళ్ళాం. అండ్ 1 సెకండ్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య అండ్ అక్క, హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. అండ్ ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ వెహికల్ పూజ చేయించుకున్నాం. అండ్ ఇక్కడ పూజ చేస్తున్నారు. మహి అలా వేస్తుంటే చూసి నేను కూడా ముగ్గేస్తా అని అక్కడ చెప్తుంది వాళ్ళతోని. నేను కూడా ముగ్గేస్తాను, నేను కూడా అక్కడికి వెళ్ళి ముగ్గేస్తా కారు మీద అని. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ ఫేమస్ ఏంటంటే, ఇక్కడ ఈ స్వామివారు వెలిసిన దేవుడు అంట స్వయంగా. అందుకే ఈ టెంపుల్కి చాలామంది దాదాపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్వామివారి దగ్గరికి చాలామంది వస్తారంట. అండ్ ఒకవేళ ఎవరైనా పూజ చేయించుకోవాలనుకుంటే, న్యూ వెహికల్తో వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక పూలదండ తీసుకొని వెళ్ళండి. మిగతా పూజకు కావాల్సిన సామానంతా వాళ్ళే ఇస్తారు, అక్కడే పూజ చేస్తారు. మీరు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ మహి వాళ్ళ అత్త మామ ఈ కార్ తీసుకున్నది వీళ్ళే. అండ్ ఈ పూజ కోసమే ఇక్కడికి ఈ వెహికల్తో వచ్చాం. అండ్ ఇంకో స్పెషల్ మూమెంట్ ఏంటంటే, ఈ పూజ జరిగిన రోజు వసంత పంచమి. అండ్ మహి పాపని కూడా స్కూల్లో జాయిన్ చేయాలనుకున్న రోజు కూడా అదే రోజు. మార్నింగ్ ఎర్లీగా లేచి పూజకి అటెండ్ అయ్యి హనుమాన్ని దర్శించుకొని తర్వాత మహి ఇంటికి వచ్చిన తర్వాత 10 వరకు పూజలో అటెండ్ అయింది. అండ్ అందరం కలిసి జాయిన్ చేసినాం. అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా. చాలా అంటే చాలా బాగా అనిపించింది అందరితో కలిసి మహి పాప స్కూల్లో జాయిన్ అవ్వడం. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఈ హనుమాన్ టెంపుల్ చుట్టూ 3 రౌండ్స్ చేసుకొని రావాలి. కొత్త వెహికల్తో పూజ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా చేయాలి. అండ్ ఫస్ట్ మా పెద్దమ్మ వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ముగ్గురం వెళ్ళాం సెకండ్ టైం. అండ్ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి.